ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికెన భవహరమగునట పలికద వేరుండుగాద పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియమిత్రులారా, కృష్ణ పరమాత్మ తన యొక్క రాజ్యంలో చక్కగా పరిపాలన చేస్తూ రోజు నిత్య కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇంతమంది మనం అనుకున్నాం. ఇప్పుడు చక్కగా సభలో కొలువు తీరి ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడట. సభా మధ్యంలో కొలువు తీరి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు దర్శించి నమస్కారం చేసి తన విజ్ఞాపన ఏదో వినిపిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? కంజవిలోచన కంజవిలోచన దానవ భంజన యోగీంద్ర విమల భావల సద్బోధాంజన దీప్తి నిదర్శన రంజిత శుభమోతి కృష్ణ రాజీవాక్ష. రాజీవలోచన రాక్షస భంజన యోగీశ్వర హృదయ రంజన తేజోనిధి దివ్యమంగళ విగ్రహ, నా మాట విన్నవిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, అయ్యా అనుగ్రహించు అన్నాడట. అని చెప్పి చాలా బలవంతుడైనటువంటి వాడు జరాసంధుడు ఉన్నాడు. అతడు తనకు నమస్కరించకుండా ఉండేటటువంటి రాజులందరినీ కూడా వెతికి పట్టుకొని లాక్కొచ్చి తన రాజధాని అయినటువంటి గిరివ్రజపురంలో ఉన్నటువంటి కారాగారంలో బంధించేవాడు. ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాళ్ళు ఇప్పటికీ సుమారుగా 20,000 దాకా ఉన్నారు. వెతికి తెప్పించి అవధరింపు జరాసంధుడు అతుల బలుడు తనకు మ్రొక్కని ధారుణీ ధౌల నెల్ల వెదకి తెప్పించి 20,000 నాక పెట్టినాడు గిరివ్రజ పట్టణమున. ఆ రకంగా 20,000 మంది రాజుల్ని లాక్కొచ్చి గేక్కొచ్చి ఆ జైల్లో పడేశాడు. పురుషోత్తమ, వాళ్ళు పంపిస్తే నేను వచ్చానయ్యా, వాళ్ళ మాటగా నీకు విజ్ఞాపన చేస్తున్నాను, ఆ పైన మీ అనుగ్రహం వారి భాగ్యం అన్నాడు. అని చెప్పి కృష్ణుడితో అంటున్నాడు, వారి జనాభ భక్త జనవత్సల దుష్టమదాసురేంద్ర సంహార సరోరుహాసన పురారి ముఖార మరవైముఖామరవంజ పాద పంకేరుహ సర్వలోక పరికీర్త దివ్య మహాప్రభావ సంసార విదూర నందతనూజత దందతనుజాత రమాపదయే సమాధవ. స్వామి, నీవు దుష్ట రాక్షస సంహారకుడివి కదా, భక్తవత్సలుడివి. బ్రహ్మరుద్ర ఇంద్రాదులందరికీ కూడా వాళ్ళందరూ నిత్యముగా నమస్కారం చేస్తూ ఉంటారు. అలాంటి పాదాలు కలిగినటువంటి వాడివి, సర్వలోకాల చేత కీర్తించబడేటటువంటి వాడివి. నందకుమార, లక్ష్మీనాథ, మాధవ, మా మాట దయచేసి వినవయ్యా. ఆర్తులంగా ఉన్నాం, బాధల్లో ఉన్నాం, రక్షించి మమ్మల్ని కటాక్షించాలా. భక్తుల భయాన్ని పోగొట్టి నిన్ను మా మనసులో ధ్యానించి నీకు నమస్కారం చేస్తున్నాం, నీ పాదాలే నాకు దిక్కు అని చెప్పి బలవంతులైనటువంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి, బలహీనులైనటువంటి సన్మార్గులను రక్షించడానికి నీవు సంభవామి యుగే యుగే అంటారు కదా భగవద్గీతలో. నువ్వు ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటావు కదా కృష్ణ. నీ మనసుకు తోచనటువంటి అర్థం ఈ ప్రపంచంలో లేనే లేదు. ముల్లోకాల క్షేమాన్ని కోరేటటువంటి భక్త జనమందారమా, మా మాట వినవయ్యా అని చెప్పు. బ్రహ్మదేవతలు కూడా నీ ఆజ్ఞను ఉల్లంఘించడం సాధ్యమయ్యే విషయం కాదు కృష్ణ. శరణాగతులమైనటువంటి మమ్మల్ని స్వీకరించి మాకు చేపట్టి మాకు వచ్చి ఈ బాధను తప్పించమని చెప్పాడు. అని చెప్పి కథన రంగంలో యుద్ధ రంగంలోని ఎదిరించలేకుండా ఆ జరాసంధుడు రాజులంతా నవ్వుతూ ఉండగా 18 సార్లు పారిపోయినాడు కదా. నీకు తెలిసిన విషయం అయినా వాడు తాను పడినటువంటి కష్టాలను గుర్తు చేసుకోకుండా మదించిన ఏనుగులాగా సింహం అరిగట్టి వెనవేగినట్లుగా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతూ ఉన్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రొక్కుతున్నటువంటి మా నిర్బంధాలను తొలగించవలసింది. మా భార్యల్ని మా బిడ్డల్ని కలుసుకునేట్టుగా చేసి
దిక్కులేని మమ్మల్ని కాపాడు అని ఆ రాజులందరూ కూడా విన్నవించారు అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్నటువంటి సమయంలో విజ్ఞాన విశారదైనటువంటి నారద మహర్షి ప్రవేశించాడు. ఇప్పుడు శరశ్చంద్ర చంద్రిక లాంటి శరీర కాంతులతో జటల కెంపు కాంతులు పంతమాడుతూ ఉంటే, శరత్కాల వేగం పైన మెరప తీగలాగా తెల్లని దేహం పైన బంగారు మలతాడు ప్రకాశిస్తూ ఉంటే, నిండు చంద్రుడిలోని మచ్చలాగా నిమ్మిన జంక చర్మ విలసిల్లుతూ ఉంటే, కల్ప వృక్ష శాఖ అందున్నటువంటి పుష్పగుచ్చాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతూ ఉంటే, పుంజనదీ జలాలతో నిండిన కమండలం మరొక చేతిలో పట్టుకొని ఉంటే, తెల్లని జంధ్యం మెడలు మెరుస్తూ ఉంటే, నారద మహర్షి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడట. వచ్చి ఏమంటున్నాడు? ఎలా వచ్చాడు అంటే, తన దేహకాంతులతోటి దిక్కుల్ని వెలిగిస్తూ దివి నుండి దిగి వచ్చినటువంటి సూర్యభగవానులాగా వచ్చాడు. కృష్ణుడు తగిన యాదవులంతా సాధారణంగా లేచి నిలబడి నమస్కారం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నారద మహర్షికి సవనీయంగా నమస్కారం చేసి తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తగిన విధంగా యథాయోగ్యంగా గౌరవ మర్యాదలన్నీ కూడా చేసి అంటున్నాడు, స్వామి ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి? అకస్మాత్తుగా వచ్చారే. సమస్త లోకాలు సంచరించేటటువంటి మీకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు కదా. అయినా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను అన్నాడు. అదేమంటే, పాండవులు ఇప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చెప్పండి అని అడిగితే, కృష్ణ పరమాత్మ నారద మహర్షి చేతుల నుండి కూడా జోడించి అంటున్నాడు, స్వామి సమస్త ప్రపంచాన్ని సృష్టించేవాడే నీవు, మాయామయుడైనటువంటి సర్వకార్యం నిర్వర్తించే శక్తి సంపన్నుడు కూడా నీవే. అరణి కర్రలో అగ్ని అంతర్గర్భంగా ఉన్నట్లుగా నీవు ప్రవర్తిస్తూ ఉంటావు. నీ మాయ వడి వల్ల కూడా అర్థంకి తెలుసుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఈ లోకంలో నీకు ఇష్టమైన వస్తువు ఏదో తెలుసుకోవడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ప్రమాణం మూలంగా దోచే పదార్థాలన్నీ కూడా నీ రూపాలే. ముక్తి సాధన రహస్యం తెలుసుకోలేక సంసారంలో పడి మయాంధకారంలో కొట్టు బిట్టాడుతున్నటువంటి వాడిని ఉద్ధరించాలి అని చెప్పి నీవు దివ్యలీలావతారాల కీర్తి అనేటువంటి నువ్వు వెలుగుతూ పోతూ ఉంటావు, అవతరిస్తూ ఉంటావు. నీకు నమస్కారం. అయినా ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు ఏమైనా కనుక అని చెబుతూ, అయినను వినిపిందు అవధరింపుము దేవ పాండు తనూజుండు పరమేశ్చ కామాను మోది కావింపనున్నాడు రాజసూయమాధ్వరంబు నిష్ఠ కమటింపలోక విడంబనార్థముగాక పరికింప తనకాత్మ బంధువుడవు భక్తవత్సలుడవు పరమపూరుషుడవు యజ్ఞ రక్షకుడవు యజ్ఞభోక్తవు అగు భగవత్ సేవ చాలదే సుగృతవడయ అయిన నీ మేనభావ ధర్మాత్మజుండు అతని యజ్ఞంబు రక్షింప అంబుజాక్ష వలయు విచ్చేయుమతడికి వలన మెరసి. కృష్ణ, ధర్మరాజు గారు సామ్రాజ్య వాంఛలో రాజయోగం చేయాలని సంకల్పం కలిగి ఉన్నాడు. ఆలోచించి చూస్తే భక్తవత్సలుడవు పరమ పురుషుడివి రక్షకుడివి యజ్ఞభోక్తవు సర్వఫల ప్రదాతవు ఆత్మబంధుడిని నీవు సేవ చాలదా? సమస్తమైన సౌభాగ్యాలు పొందాలంటే ఆయన యజ్ఞం చేయాలనుకోవడం కేవలం లోకాన్ని అనుకరించడం కోసమే, లోక సౌభాగ్యం కోసమే. మీ మేనబావ ధర్మరాజు ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం కోసంగా నువ్వు తప్పకుండా అక్కడికి రావాల్సింది అని నారద మహర్షి చెప్పాడు ధర్మరాజుగా కృష్ణ పరమాత్మకి. నీ నామస్మరణ చేసినా విన్నా పాపాలు పోతాయి కదా మహానుభావ, మా మాట విను. కృష్ణ, నీ కీర్తి దిగంతాలను ప్రకాశింపజేస్తుంది. నీ పాదాల్లో ప్రభవించినటువంటి పవిత్ర జలం అంటే గంగాదేవి. ఏమండి, పాతాళంలో భోగవతి అనే పేరుతోటి, భూలోకంలో గంగానది అనే రూపంతో, స్వర్గంలో మందాకిని అన్న పేరుతోటి ప్రవహిస్తూ త్రిపథగామిగా ఉన్నది. ఈ ధర్మరాజు గారు చేసేటటువంటి యజ్ఞ సందర్భంగా మహీమండలం మీద ఉన్న మహారాజులు మునీశ్వరులు అందరూ కూడా నీ మహామహిమను చూసి ధన్యులవుతారు అని విన్నవించాడు. విని ఈ మాటలన్నీ విన్నటువంటి కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ అంటున్నాడు, నువ్వు బాగా మాట్లాడతావా అని చెప్పి ఉద్ధవుని పిలిచాడు. ఉద్ధవా,
పెద్దవారికి బుద్ధి ఎక్కువగా ఎక్కేటట్టుగా ఆలోచించి ఏం చేయాలో చెప్పవయ్యా అని అడిగాడు. ఇప్పుడు పుణ్యాత్ముడా, నీవు మాకు మా నేత్రాలు లాంటి వాడివి, మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి కార్యాన్ని వెల్లడించు, నువ్వు ఏమని చెప్తే ఆ ప్రకారంగా నేను పాటిస్తాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అమాయకుడిలా ఉన్నటువంటి ఉద్ధవుడిని అడిగాడు. ఉద్ధవుడు ఎంతో సంతోషించాడు. కృష్ణుడి పాదాలను నమస్కారం చేసుకొని పెద్దలంతా కూడా ఇష్టపడేటట్లుగా నాకు తెలిసిన విధానాన్ని చెప్తాను, దేవా చిత్తగించండి అన్నాడు. నారద మహర్షి చెప్పినట్లుగా నీ భక్తుడైనటువంటి ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం అవశ్య కర్తవ్యం. సమస్త దిక్కులను జయించడానికి మూలమైనటువంటి రాజసూయాగ సందర్భంలో జరాసంధుడిని సంహారం చేయడం, వాడి దగ్గర బందీలుగా ఉన్నటువంటి రాజుల్ని చెరలో నుంచి విముక్తి చేయడం ఇవి ముఖ్యమైన విషయం. అంతేకాకుండా 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాడు, 100 అక్షౌహిణ సైన్యంతో ఉన్నటువంటి వాడు అయిన జరాసంధుడిని చంపడానికి మన భీమసేనుడు తప్ప ఇంకెవరు కూడా సమర్థులు కారు. బ్రాహ్మణుడు ఏమి కోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి కపట బ్రాహ్మణ వేషంతో వెళ్ళి ఆ జరాసంధుడిని యుద్ధ భిక్షను యాచించాలి. యుద్ధం చేద్దాం, అనుగ్రహించు అని అడగాల. అలా యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని చంపించడం జరిగితే సకల ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి అని ఉద్ధవుడు సలహా చెప్పాడు. సరే, ఆ మాటలు విన్నాడు నారదుడు. యాదవులంతా ఎంతగానో సంతోషించారు. ఉద్ధవుడిని అంత విశేషంగా ప్రశంసించారు. ఇప్పుడు త్రోథళ మెరిచేటటువంటి గరుడధ్వజంతో దిగ్గజాలను కూడా భయపెట్టేటటువంటి బంగారు చక్రాలు కట్టిన గంటల గణగణ శబ్దాలతోటి వేగవంతాలైన మేఘపుష్పం, వలాహగం, శైబ్యం, సుగ్రీవం అనేటటువంటి గుర్రాలతోటి ఉదయ భాస్కరుడి కాంతిని ధిక్కరించేట్టుగా దిగంత విశ్రాంత కాంతులతోటి వెలిసే రథాన్ని ఆ రథసారథి దానకుడు తెచ్చాడు. కృష్ణుడు ఆ రథాన్ని ఎదురోహించి బయలుదేరాడు. ఆ సమయంలో శంఖ కాకళ్ళాది వాద్యాల శబ్దాలు 4 దిక్కుల కూడా ప్రతిధ్వనించిపోయినాయట. ఉగ్రసేనుడికి, బలరాముడికి, గురువులకు, పెద్దలైన వాళ్ళకి కూడా చెప్పి ఆదరణతో వాడు తను సాగనంపుతూ ఉంటే చతురంగ బల సమేతమైన కృష్ణుడు ప్రయాణమైనాడు. వంద్య మహాదుల పొగడ్తులు, బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఒక పక్క, పురస్త్రుడి మేడల మీద నుంచి ముత్యాల అక్షతలు జరుగుతూ ఉంటే కృష్ణుడు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ రకంగా కృష్ణుడు బయలుదేరి ఫల పుష్పభరితమైనటువంటి తీయటి మామిడి చెట్లు, మద్ది చెట్లు, పంచగం చెట్లు నద్యానవనంలో విడుదల చేశాడు. అలా విడుదల చేసి నెమ్మదిగా ఆ కృష్ణుడి యొక్క అంతఃపుర కాంతులంతా కూడా ఏమంటాం మకరందాలు చెందుతూ సుగంధాలు వదిలేటటువంటి మందార పుష్పాల హారాలు ధరించారు. పరిమళభరితమైనటువంటి కస్తూరి పచ్చకర్పూరంతో మేళమించిన మంచి గంధం, కాస్మెటిక్స్ అంటే పౌడర్ లాంటి పైపోతలు, ఆ మైపోతలు పుష్పం ధరించారు. కంకణాలు, కడియాలు, ఉంగరాలు, కుండలాలు మొదలైన బంగారు ఆభరణాలు దాల్చి అంచుళ్ళు ముత్యాలు చెక్కిన మెత్తని పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ అంటారు మనవాళ్ళు, ఆ చీరల అంచుల్లో ముత్యాలు గుచ్చుతారు. ఆ ముత్యాలు చెక్కినటువంటి మెత్తని పట్టు చీరలు కట్టుకొని అరతందమామ వంటి అలేక ఫలకాల తిలకం పెట్టుకొని నానా రకాలైన అలంకారాలతో ఆ లడిన నోచనుడికి సమీపానికి వచ్చారు. ఆ రకంగా అంతఃపుర కాంతులంతా పల్లకీలు ఎక్కి తమ సంతానంతో నడుస్తూ బయలుదేరుతూ ఉంటే ఆ కావలిగా ఉండే వాళ్ళు పౌరులంతా కూడా పక్కనే నడుస్తూ ఉన్నారు. ఆ రకంగా అందరూ కూడా కలిశారు. అప్పుడు కృష్ణుడిని వెళ్ళారు. శ్రీకృష్ణుడు నారదుడిని గౌరవించి సాగనింపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవుడికి మాటిమాటికి నమస్కారం చేసుకుంటూ ఆయన స్వర్గలోకం బయలుదేరాడు. దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడా కృష్ణుడి చేత అభయప్రదానం పొంది రాజుల దగ్గరికి వేయి వాసుదేవుడి యొక్క మంగళప్రదమైన మాటలను నిర్మించి సంతోషింపజేశాడు. ఈ రకంగా ఎలా ఉంది అంటే అలా కృష్ణుడు ప్రయాణం చేస్తూ సవ్యరాది దేశాలు అతిక్రమించి ఇందుమతి నదిని దర్శించి దృష్టద్వతి సరస్వతి నదులను దాటి పాంచాల మధ్య దేశాలను కూడా దాటుకొని పోయి ఇంద్రప్రస్థ నగరాన్ని చేరి పట్టణానికి సమీపంలో ఉండేటటువంటి ఒక ఉపవనంలో విడిది చేశాడు అని చెప్పారు పోతన్న గారు. నీపాదకమల సేవయు నీపాదార్చకులతో నెయ్యమును నితాంతాపార భూతదయ్యను తాపసమందార నాకు దయసేయగదే.